వెల్కమ్ బ్యాక్. రీవాల్యుయేషన్లో తెలంగాణ ఇంటర్ బోర్డు దారుణాలు బయటపడ్డాయి. ఒకరి ఆన్సర్ షీట్ను మరొకరికి జత చేసి మూల్యాంకనం చేయడం, మెరిట్ స్టూడెంట్స్ను ఫెయిల్ చేయడం వంటి దారుణాలు చేస్తారు. ఇదేమని అడిగినా బోర్డు అధికారులు నోరు మెదకపోవడంతో విద్యార్థులు ఆందోళన దిగారు. బోర్డు నిర్లక్ష్యానికి ఒక ఏడాది వృధా అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Economics paper 2. In that I followed each and every line in textbook, but I didn't get any marks. There is no one mistake also, sir. But మీకు మొత్తంగా ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇంటర్? In inter first I got 96%. In inter second year, because of this I got 93%. సో మీరు రీవాల్యుయేషన్ పెట్టుకున్నారా? Yes. I didn't change any marks in that. I didn't get any, even single one mark I didn't get any changed. Second 0 మార్క్స్ మాత్రం మళ్ళీ రీవాల్యుయేషన్ చేస్తామంటున్నారు. మళ్ళీ థర్డ్ టైం వాల్యుయేషన్ చేశాక మార్క్స్ చేంజ్ అవుతాయా లేదా తెలియట్లేదు. 5 మార్క్స్ కి 1 మార్క్ వేశారండి. ఒక్క మిస్టేక్ కూడా లేదండి అందులో. రీవాల్యుయేషన్ కోసం పెట్టామండి. మాకు ఇంకా పాప చెప్పింది ఖచ్చితంగా నాన్న ఇన్ని మార్కులు రావాలని చెప్తే మళ్ళీ రివాల్యుయేషన్ పెడితే సింపుల్గా వాళ్ళు రివాల్యుయేషన్ ఏం చేశారంటే ఒక ముద్ర వేసి వెరిఫైడ్ అని ఒక ముద్ర వేసి ఒకటేదో కౌంటర్ ఫైల్ ఇచ్చి పంపించారు అంతే. దీన్ని ఏం చేయలేదు. తర్వాత ఇదేమో 9th క్వశ్చన్లో 3 కరెక్ట్ అయితే 2 మార్కులు వేశారు. 10th క్వశ్చన్లో 5కు 5 కరెక్ట్ అయితే 3 మార్కులు వేశారు. 3 ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాను. 1Aలో 2 మార్క్స్ వచ్చాయి, 1Bలో 1 మార్క్ వచ్చింది, కెమిస్ట్రీలో 10 మార్క్స్ వచ్చాయి, మళ్ళీ ఫిజిక్స్లో 56, లాంగ్వేజెస్లో 87, ఇంకా 94 వచ్చాయి. అయితే కాలేజ్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ జూనియర్ కాలేజ్ బర్కత్పుర ఫస్ట్ వాళ్ళే ఒప్పుకున్నారు తప్పైందని, మళ్ళీ తర్వాత వాళ్ళే ఒప్పుకోవట్లేదు. అది కార్బన్ ప్రింట్ వచ్చింది. మాకు యాక్చువల్గా ఒక A4 పేపర్ ఇచ్చారు సిగ్నేచర్ పెట్టమని. అక్కడ నేను సిగ్నేచర్ పెట్టాను. అందరి ప్రింట్ సరిగ్గా ఉంది, అది ఒకంటే బ్లర్ ప్రింట్ వచ్చింది. మళ్ళీ అడిగితే వెళ్ళిపో అన్నారు. అసలు కార్బన్ పేపర్కి బ్లర్ ప్రింటే రాదు, అందరికి ఒక రా ఉంటే నాది స్క్రిబుల్డ్ అయి ఉంది, టోటలీ స్క్రిబుల్డ్. 102 పేపర్ పైన సిగ్నేచర్ చేశాడు. అటెండెన్స్ తీసుకుంటారు కదా, 102 పైన సిగ్నేచర్ చేశాడు. ఇన్విజిలేటర్ వస్తారు, కొంచెం ఏం అరవకండి అని ప్రిన్సిపల్ సార్ చెప్పాడు. మళ్ళీ మేము జీరాక్స్ పంపించేసి అంత లోపల ఏం జరిగిందో నాకు తెలియదు. ప్రిన్సిపల్ సార్ కూడా అతన్ని అప్పుడు మళ్ళీ చేంజ్ చేసి మీ బాబుదే తప్పు అండి అని మళ్ళీ మాకు కార్బన్ పేపర్ పైన ఉన్న సిగ్నేచర్ చూపించాడండి. తెలంగాణ ఇంటర్ బోర్డు దగ్గర విద్యార్థి సంఘాలు ఆందోళన దిగాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లే హాల్ టికెట్లు అందలేదని కొందరు, ఆన్సర్ షీట్లను మార్చడం వల్ల ఫెయిల్ అయ్యామంటూ మరికొందరు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అయితే బోర్డు కమిషనర్ వాదన మరోలా ఉంది. తమ వైపు నుంచి ఎలాంటి పొరపాట్లు జరగలేదని, విద్యార్థుల వాదనలో నిజం లేదంటున్న కమిషనర్తో మా ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జరగబోతున్న ఇంటర్మీడియట్ సప్లీ ఎగ్జామ్స్లో కొంతమంది విద్యార్థులు హాల్ టికెట్ అందక ఎగ్జామ్కు దూరమైనటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నిర్లక్ష్యం వల్లే ఈ విధంగా జరిగిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం దీనిపై స్పందించేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఈ విద్యార్థులకు హాల్ టికెట్స్ అందడంలో ఏ విధంగా జాప్యం జరిగింది, అసలు ఎక్కడ నిర్లక్ష్యం జరిగిందంటారు? నిర్లక్ష్యం జరిగిందన్నమాట వాస్తవం కాదు. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్ చేసినప్పుడు 24th ఫస్ట్ ఇయర్, 28th నాడు సెకండ్ ఇయర్ రిజల్ట్ డిక్లేర్ చేసినప్పుడే లాస్ట్ డేట్ చెప్పడం జరిగింది, పబ్లిసిటీ ఇవ్వడం జరిగింది. మా పబ్లిసిటీ అవేర్నెస్ మూలాన దాదాపు 5 లక్షల మంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంప్రూవ్మెంట్ కలుపుకొని 5 లక్షల మంది అప్లై చేసుకున్నారు. వారి అప్లికేషన్లు కూడా మాకు వచ్చాయి. అలాగే అవేర్నెస్ కూడా మేము పెట్టాము. ఆన్లైన్లో ఎక్కడి నుంచైనా వారు ఫీజు పే చేయాల్సి ఉండేది, కానీ చేయలేకపోయారు వాళ్ళు. కాబట్టి 17 తర్వాత కూడా పే చేయకపోయినప్పుడు అలాంటి వారికి లాస్ట్ ఎగ్జామ్ ఉందని నిన్న సాయంత్రం రావడం, ఇప్పుడు ఎగ్జామ్ 2 గంటలు ఉండగా మాకు అలో చేయమని కొంతమంది రావడం, వాళ్ళకు అన్యాయం జరిగిందని చెప్పడం ఇది కరెక్ట్ కాదు, ఇది సబబు కాదు. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ లాస్ట్ మినిట్లో ఫస్ట్ పే చేసి ఉంటే మేము హాల్ టికెట్ తప్పకుండా ఇచ్చేవాళ్ళు ఉండేవాళ్ళము. వారు పే చేయలేదు కాబట్టి మేము హాల్ టికెట్ ఇవ్వలేదు, మా దగ్గర రాలేదు. కాలేజ్ అథారిటీస్ కూడా మా దగ్గరికి ఎవరు వచ్చి ఇలా పే చేశారు కానీ మేము చేయలేకపోయామని. ఆన్లైన్లో సాంకేతికంగా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ ప్రాబ్లం ఉంటే 17th నాడే లాస్ట్ డేట్ ఉండే, 2 సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చిన 17th లాస్ట్ డేట్ ఉండే, అప్పుడే వచ్చి వాళ్ళు కలిసి చెప్పినా కానీ మేము చేసేవాళ్ళము. ఇప్పుడు లాస్ట్ మినిట్లో వచ్చి వారు ఏదైతే ఎగ్జామ్ హాల్ టికెట్ ఇవ్వాలని అంటున్నారో ఇది చాలా
తగదు, ఎందుకంటే వీలు కాదు. ఎందుకంటే ఇంతమందికి మేము క్వశ్చన్ పేపర్లు ప్రింట్ చేయలేము, అకస్మాత్తుగా ఇంతమందికి జంబ్లింగ్ చేయలేము. ఇంతమంది మరి 5 లక్షల మందికి ఒక రకంగా పరీక్ష, వీళ్ళకి ఇంకో రకంగా పరీక్ష చేయడం సబబ్ కాదు, అది ఉచితం కాదు, అది ఫేర్ ప్రొసీజర్ అనిపించుకోదు, ట్రాన్స్పరెన్సీ పారదర్శకత అనిపించుకోదు. కాబట్టి ఇలాంటి చేయలేని పరిస్థితుల్లో క్వశ్చన్ పేపర్కు మేము ఇవ్వలేము. కాబట్టి మేము ఇంకో జంబ్లింగ్ కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి లాస్ట్ మినిట్లో ఇది ఎగ్జామ్ మేము కండక్ట్ చేయలేము. వాళ్ళకు ఈ హాల్ టికెట్ లేట్ కమర్స్ కోసం మేము హాల్ టికెట్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి వీలు కాదని మేము విషయంలో కూడా పూర్తిగా తప్పుల తడకగా జరిగినాయని చెప్పేసి విద్యార్థులు వారి పేరెంట్స్ కూడా చెప్తున్నారు. అంటే ఓఎంఆర్ షీట్లో ఉన్న నెంబర్ ఒకటి, అక్కడ ఉన్న ఆన్సర్ షీట్లో నెంబర్స్ ఒకటి, అందులో నా రైటింగ్ కూడా నాది కాదు, రాసింది ఏం కాదని ఒక విద్యార్థి అంటున్నారు. మరోవైపు కరెక్ట్గా రాసినప్పటికీ కూడా తప్పు మార్కులు వేశారు, 0 మార్క్స్ వేశారు అని అంటున్నారు. దీనిపై ఏమంటారు? ఈ రీవెరిఫికేషన్ అండ్ కౌంటింగ్ ఆర్వీఆర్సీ అంటాము. ఇది యాక్చువల్లీ పారదర్శకతకు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పారదర్శకతకు ఇది నిదర్శనం, ఇది తార్కాణం. ఎందుకనంటే ఏదైతే ఆన్సర్ షీటు అబ్బాయిది ఉంటుందో, అమ్మాయి క్యాండిడేట్ ఇది ఉంటుందో, అభ్యర్థిది ఉంటుందో, అది తెప్పించుకొని మళ్ళీ ఒకసారి రీవెరిఫై చేసుకొని ఎలాంటి దిద్దుబాటులో చర్యలో ఏమైనా దిద్దడంలో ఏమైనా పొరపాట్లు ఉన్నాయా, కౌంటింగ్లో ఏమైనా పొరపాట్లు జరిగాయా, అర్థమెటిక్ కౌంటింగ్లో, మార్క్స్ కౌంటింగ్లో ఏమైనా పొరపాటు జరిగిందా, టోటలింగ్లో తప్పు జరిగిందా అని తెలుసుకోవడానికి ఎప్పుడైతే విద్యార్థులకు సందేహం ఉండి 600 రూపాయలు ఇచ్చి రీవెరిఫికేషన్ అప్లై చేసుకున్నారో అప్పుడు మేము ప్రశ్న జవాబు పత్రమే తెప్పించుకొని వాటిని పూర్తిగా వెరిఫై చేసి మార్పు ఏమైనా ఉంటే అందులో ఇవ్వడం కూడా జరుగుతుంది. మార్పు లేకపోతే యాజ్ ఇట్ ఈస్గా కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ మినిట్లో కూడా మేము హాల్ టికెట్స్ జారీ చేసినప్పటికీ కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేము, వారికి క్వశ్చన్ పేపర్స్ కూడా అందించలేకపోం. కాబట్టి ఈ విషయంలో మేము ఎలాంటి సహాయం చేయలేకపోమని చెప్తున్నారు. అదేవిధంగా రీవాల్యుయేషన్లో కూడా ఒక వాల్యుయేషన్ స్కీమ్ పద్ధతి ప్రకారం మేము రీవాల్యుయేషన్ చేశామని, ఒకవేళ నిజంగానే ఏవైనా అనుమానాలు ఉన్నా లేకపోతే రీవాల్యుయేషన్లో ఎలాంటి తప్పులు ఉన్నప్పటికీ కూడా మరొకసారి సంప్రదిస్తే మేము వాటిని రీకరెక్షన్ చేసి రీవాల్యుయేషన్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.